దాల్ లడ్డూస్. వావ్, సూపర్గా ఉంది నిజంగా. ఇందాకే స్వీట్ గురించి మాట్లాడుకున్నాం, బట్ ఇవి స్వీట్గా ఉంటాయి కాబట్టి ఇన్సులిన్ తీసుకునే పిల్లలు కూడా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే, ఇలా ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో దాల్ అంటే మినప్పప్పు అండ్ పెసరపప్పు వాడుతున్నాం. అవును. ఓకే, అండ్ చక్కగా షుగర్ బదులు ఏది తీసుకొచ్చేసి? షుగర్ పౌడర్, అది బ్రౌన్ షుగర్ పౌడర్ అండ్ బాదం కొబ్బరి ఫ్లేవర్ యూస్ చేస్తాం అనమాట. పర్ఫెక్ట్. మరి ఎలా చేస్తావు ఏంటి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము ఈ 2 దాల్స్ని కూడా డ్రై రోస్ట్ చేస్తాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. సో ఫస్ట్ మినప్పప్పు, సో మినపప్పు తరచుగా వాడచ్చా, అంటే డయాబెటీస్ ఉన్న చిల్డ్రన్ ఎస్పెషల్? వాడచ్చు. మినప్పప్పు అంటే అన్ని పప్పుతో కంపేర్ చేస్తే మనకు కొంచెం మినప్పప్పులో ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్. సో వీళ్ళకి ప్రోటీన్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఇమ్యూనిటీ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనము ప్రోటీన్ ఫుడ్ ద్వారా ఆ బోన్ స్ట్రెంథనింగ్ కానీ ఇమ్యూనిటీని కానీ చక్కగా వీళ్ళకి ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, సో పెసరపప్పు కూడా వేసేసుకుందాము. అలాగే పెసరపప్పు కూడా. సో ఈ 2 మనం ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవాలా? ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవాలి. సో ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? ఒక లడ్డు అంటే చిన్నగా నార్మల్ సైజ్ ఉంటుంది. డైలీ 1 or 2 లడ్డూస్ ఇవ్వచ్చు. పిల్లలు ఎవరైతే మాల్ నరిష్డ్ ఉంటారో, అంటే వెయిట్ చాలా తక్కువగా ఉంటారో వాళ్ళకి 2 ఇవ్వచ్చు, అండ్ నార్మల్ వాళ్ళకి 1 లడ్డు సరిపోతుంది. ఓకే, అండ్ యూజువల్గా మిడిల్ ఏజ్లో డయాబెటీస్ వస్తే మనం కొన్ని ఫ్రూట్స్ కట్ డౌన్ చేస్తూ ఉంటాం. అలాగా పిల్లల్లో కూడా కొన్ని ఫ్రూట్స్ కట్ డౌన్ చేయాలా చిన్నప్పుడే వస్తే? తప్పకుండా. ఏదైతే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందో, ముఖ్యంగా మనకు బనానా అండ్ కస్టర్డ్ యాపిల్, మ్యాంగోస్లో కూడా ఎక్కువగా ఉంటుంది, అండ్ సపోటాస్లో కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫ్రూట్స్ అయితే వాళ్ళు మెయిన్గా కట్ డౌన్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఇచ్చినా కానీ అంటే లంచ్లో మళ్ళీ రైస్ ఇవ్వకూడదు, ఏదైనా ఫైబర్ ఫుడ్ ఇవ్వాలి, అంటే దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయాలి. అలా తీసుకున్నప్పుడు ఏంటి అంటే మళ్ళీ గ్లైసెమిక్ ఇండెక్స్ ఏదైతే ఫుడ్లో ఉంటుందో అది కొంచెం కట్ డౌన్ చేసేసి ఎక్కువగా ఫైబర్ ఫుడ్ అలా తీసుకుంటే అది కొంచెం మేనేజ్ అవుతుంది, అంటే బాడీలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటుంది. బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అవును. ఓకే, సో చక్కగా డ్రై రోస్ట్ అయిపోయి అది మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా రోస్ట్ చేసుకుందాము. బాదం అలాగే జీడిపప్పు కూడా. సో ఏంటంటే ఆ రోస్ట్ చేసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనం కుక్ చేసి, అంటే లడ్డూస్ చేసిన తర్వాత ఆ రోస్టెడ్ లడ్డూస్ లాగా అనిపిస్తాయి. అవును. సో మరి జూనియల్ డయాబెటీస్ ఉన్న చిల్డ్రన్ డ్రై ఫ్రూట్స్ ఎంతవరకు తీసుకోవచ్చు? డ్రై ఫ్రూట్స్లో వాళ్ళు అన్నీ తీసుకోవచ్చు, బట్ ఏంటి అంటే లైక్ ఇలా స్వీట్లో కాకుండా నార్మల్గా తీసుకుంటే బాదం ఒక 5, వాల్నట్స్ ఒక 2, అండ్ రిమైనింగ్ జీడిపప్పు పిస్తా కూడా 2 అలా ఎవ్రీడే తీసుకోవచ్చు. సో ఇది కూడా మరి మిక్సీలో వేసి? ఇది కూడా మిక్సీలో. ఇందులోనే పచ్చి కొబ్బరి కూడా వేసేద్దాం. అంటే కొంచెం ఆ ఫ్లేవర్ని ఇస్తుంది, అండ్ కొద్దిగా స్టికీ నేచర్ ఉంటుంది కాబట్టి బైండింగ్కి కొంచెం ఈజీ అవుతుంది. అవును. ఓకే, ఇది ఇంకా ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం. సో షుగర్ మనం లాస్ట్లో యాడ్ చేస్తాం. షుగర్ కొంచెం మనము సిరప్లా చేసుకొని అందులో యాడ్ చేస్తాం. పర్ఫెక్ట్గా మిక్సీ పట్టేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి? ఇది మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాం. అవును.
ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మనం షుగర్ సిరప్ ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. కొన్ని వాటర్ వేసుకుందాం. సో వాటర్ అయితే వేసాను. నెక్స్ట్ ఇప్పుడు బ్రౌన్ షుగర్ పౌడర్ కూడా. ఓకే. సో కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది, కొంచెం స్టిక్కీగా ఉన్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. అవును. సో చిల్డ్రన్లో ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, మన థీమ్ అదే కాబట్టి, ఎటువంటి ఫుడ్స్ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలి అండ్ ఎటువంటి ఫుడ్స్ వాళ్ళు అవాయిడ్ చేయాలి, అసలు తీసుకోకూడదు? ఫస్ట్ వెజిటేబుల్స్లో వచ్చేసి రూట్ వెజిటేబుల్స్ అసలు తీసుకోకూడదు. లైక్ ఆలుగడ్డ, చామగడ్డ, కందిచం అలాంటివి. స్వీట్ పొటాటో ఎప్పుడైనా ఒకసారి వాళ్ళకి ఇవ్వచ్చు, బికాస్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి. అది అండ్ ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి అది ఎప్పుడైనా ఒకసారి ఇవ్వచ్చు, రూట్ వెజిటేబుల్స్ అన్నిటితో కంపేర్ చేస్తే. అండ్ అలాగే బీట్రూట్ కూడా వాళ్ళకు సాలడ్ ఫామ్లో ఇవ్వచ్చు, బీట్రూట్ అండ్ క్యారెట్. రిమైనింగ్ రూట్ వెజిటేబుల్స్ మనం వాళ్ళకి ఎక్కువగా ఇవ్వకూడదు. అండ్ ఫ్రూట్స్లో వచ్చేసి బనానా, మ్యాంగో, కస్టర్డ్ యాపిల్ అండ్ సపోటా ఎక్కువగా ఇవ్వకూడదు. అండ్ కొంతమందికి పైనాపిల్ తినడం వల్ల కూడా ట్రిగర్ అవుతూ ఉంటుంది. సో అది వాళ్ళు చూసుకొని మెయింటైన్ చేస్తుంది. సో సిరప్ లాగా అయితే మనకు రెడీ అయిపోయింది. ఓకే. సో ఇందులో చూసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. చూసుకుంటూ మిక్స్ చేయాలి. ఓకే. ఓకే పల్లవి, సో చక్కగా మనం కలిపేసుకున్నాము. ఇంకా లడ్డూస్లా చేసేసుకుందాం. లడ్డూస్లా చేసేసుకుందాం. ఒక స్పూన్ గీ వేసుకొని ఇందులో ఇంకొకసారి కలిపేసుకొని లడ్డూస్లా చేసి, సో చేతికి కూడా నెయ్యి రాసుకొని మనం ఉండలు చేసుకుంటుంటాం. అవును. చక్కగా మనకు ఆ మంచి కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా యాక్చువల్గా. అవును. సో ఇప్పుడు కొంచెం గీ రాసుకుందాం. అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగరే తీసుకోవద్దు అంటారు, ఎస్పెషల్లీ పిల్లలకి అది అవాయిడ్ చేయడం అనేది చాలా కష్టం. అవును. సో ఇలాగ మనం కొంచెం షుగర్ వేస్తూనే కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎస్. సో వీక్లీ ఒక 2 times అలా ఇవ్వచ్చా మరి ఇది? వీక్లీ 2 to 3 times ఇవ్వచ్చు. ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మనకు 3 to 4 days వరకు స్టోర్ ఉంటుంది. సో రోజుకి ఒక లడ్డు ఇవ్వచ్చు. ఓకే. సో వాళ్ళు కూడా డైట్ అనేది అంటే క్వాంటిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలా, అపార్ట్ ఫ్రమ్ షుగర్స్ పక్కన పెట్టేస్తే నార్మల్ హెల్తీ? రిమైనింగ్ది వాళ్ళకి అవసరం లేదు. రిమైనింగ్ వాళ్ళ బేబీస్ కాబట్టి హ్యాపీగా ఇచ్చేసేయచ్చు, బికాజ్ వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ఇచ్చేసేయచ్చు. అది కూడా ఒక 4 years దాటిన తర్వాత బేబీస్కి. మరీ చిన్నపిల్లలకు వస్తే కొంచెం ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉండాలి. ఓకే. ఫ్రీక్వెంట్గా చిన్న మీల్స్ ఇస్తూ ఉండాలి. వావ్, సో రెడీ అయిపోయినట్టేనా మరి? దాల్ లడ్డూస్ రెడీ అయిపోయాయి. టేస్టీ దాల్ లడ్డూస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. దాల్ లడ్డూస్ కి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, బాదం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ 3 టేబుల్ స్పూన్లు. దాల్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో మినపప్పు, పెసరపప్పు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో బాదం పప్పు, జీడిపప్పు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చి కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని అందులో యాలకుల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నీళ్లు పోసి బ్రౌన్ షుగర్ వేసి కరిగించుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న మిక్సింగ్ బౌల్ లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసి చిన్న లడ్డు ఉండల్లా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దాల్ లడ్డూస్ రెడీ.